మన కడపలోని ఈ స్పాట్ లో పొద్దున్నే కుష్కా దొరుకుతుందన్న. కుష్కాలోకి తలకాయ కూర, నాటుకోడి, బాయిలర్ కోడి, పొట్ట పేగులు, నెత్తర పొడి కూడా దొరుకుతుందన్న. ఒకసారి వచ్చి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను. కుష్కాలోకి గుడ్డు కూడా ఆనియన్ అయితే వేసి ఇచ్చారనమాట. మనకు గుడ్డు ఆనియన్ అన్నాలాగానే నేను ఇవన్నీ నాన్ వెజ్ ఎప్పుడు తినేటే కదా అని నెత్తర పొడి రేర్ గా దొరుకుతుంది కదా అని చెప్పేసి నేను నెత్తర పొడి అయితే తీసుకున్నాను అనమాట. నిజం చెప్తున్నా, దాంతో కూడా మనకు చికెన్ షార్వా అయితే వేస్తారనమాట. చికెన్ షార్వా తిననోళ్ళకి కూడా, వెజిటేరియన్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ టమాటా షార్వా కూడా ఉంటది అనమాట. ఆలస్యం లేకుండా టేస్ట్ విషయానికి వస్తేనా నిజం చెప్తున్నా, మామూలుగా ఇట్లాంటి హోటల్లో అందరి మైండ్ లో ఏముంటది అంటే కుష్కా పెద్ద స్పైసీగా ఎక్కువ మసాలాగా ఉంటది అనుకుంటారు. ఇక్కడ ఎటువంటి మసాలా లేకుండా చాలా స్మూత్ గా చాలా టేస్టీగా అయితే ఉందన్న కుష్కా. ఆ కుష్కాలోకి ఆ చికెన్ గ్రేవీ కలుపుకొని, ఆ ఎగ్గు తీసుకొని, ఆ నెత్తర పొడి కొద్దిగా తీసుకొని తింటుంటే నిజం చెప్తున్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి, మీరే చెప్తారు సూపర్ అని. ఆలస్యం లేకుండా అడ్రస్ వచ్చేసి మన కడపలో ఆర్టీఓ ఆఫీస్ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంటది. ఆ విగ్రహం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ స్పాట్ అయితే ఉంటది అనమాట. సో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఈ స్పాట్ పేజ్ ని ఫాలో చేసుకోండి.